నమస్కారం అండి, డాక్టర్ మేగడ రామలింగ స్వామి గారు. నమస్కారం మధుసూదన్ రావు గారు. నేను ఆంధ్రనాటకం.com అనే వెబ్సైటు పక్షాన తమని పరిచయం కొరకు వచ్చాను. ఈ వెబ్సైట్ యొక్క ఉద్దేశము వివిధ ప్రాంతాలలో దేశ విదేశాలలో ఉన్నటువంటి తెలుగు వారికి మన తెలుగు నాటక రంగం గురించి, ప్రాశస్త్యం గురించి తెలియజెప్పాలని, ఇంటర్నెట్లో చూడాలని ఉద్దేశంతో ఇది కాదా రామకృష్ణ అనేవారు అమెరికాలో ఈ మధ్యనే ప్రారంభించారు. ఆ సందర్భంలో నాటకరంగ ప్రముఖుల్ని కొంతమందిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా మాకు మీరే అవకాశం కల్పించారు. దానికి మా కృతజ్ఞతలు. తర్వాత ధన్యవాదాలు. మన తెలుగు భాష అత్యద్భుతమైనటువంటిది, ఆపాత మధురమైనటువంటిది. పాలమీగడ కన్న పాయసాన్నము కన్న తీయనైనది మన తెలుగు భాష. పంచదారల కన్న పనస తొనల కన్న తీయనైనది మన తెలుగు భాష. జుంటె తేనెల కన్న జున్ను ముక్కల కన్న తీయనైనది మన తెలుగు భాష. తీయ మామిడి కన్న తీపులన్నిటి కన్న తీయనైనది మన తెలుగు భాష. తెలుగు భాషలో పుట్టుటే దివ్యవరము, తెలుగు తల్లిని ఎదలోన తలచుకుంచు పూజ్య భావము తను వెల్ల పులకరింప. అంజలింతమురండి ఓ అమ్మలారా, అంజలింతమురండి ఓ అయ్యలారా. ఇది మన తెలుగు భాషా మాధుర్యం. అయితే ఇటువంటి ఆపాత మధురమైనటువంటి తెలుగు భాషను ప్రపంచ ప్రచలితం చేయాలనే కాజా రామకృష్ణ గారి తలంపు మరి చాలా బహుధా ప్రశంసనీయం. అందుకు వారికి ముందుగా అభినందనలు, అభివందనాలు తెలియజేస్తూ, మీరు నన్ను ప్రశ్న వేశారు. మీరు బాల్యాది విశేషాలని చెప్పమన్నారు. మాది శ్రీకాకుళం జిల్లా రాజాం. అక్కడే నా విద్యాభ్యాసం అయింది. మా తల్లి అప్పలనరసమ్మ గారు, తండ్రి మీగడ దాలయ్యలింగం దేవర గారు. అయితే 10వ తరగతి వరకు విద్యాభ్యాసం అక్కడే జరిగింది. తరువాత నేను కొంతకాలం నాటకాల్లో ఒక 4 సంవత్సరాలు ఈ నాటకాలకి ఆకర్షితున్నై మొత్తం చదువుకి సన్యాసం ఇచ్చాను. ఆ తరువాత సంస్కృత కళాశాల, మహారాజా సంస్కృత కళాశాల విజయనగరంలో 4 సంవత్సరాలు సంస్కృతాంధ్రాల్లో అధ్యయనం చేశాను. తరువాత ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం, ఎంఫిల్ కూడా పాండవోద్యోగం అనే నాటకం మీద చేశాను. తిరుపతి వెంకట కవులు అందరికీ ప్రసిద్ధమైనటువంటిది. తరువాత ఉద్యోగరీత్యా డాక్టర్ ఎల్బి కాలేజీలో విశాఖపట్నంలో లెక్చరర్గా జాయిన్ అయ్యి 85లో అక్కడి నుండి కొంతకాలం పనిచేసిన తర్వాత 87లో గవర్నమెంట్ సర్వీస్కి వచ్చాను నేను. అప్పటి నుండి ఈ ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో నేను తెలుగు విభాగాధిపతిగా నేను పనిచేస్తూ ఉన్నాను. ఇది నా తాలూకా ఉద్యోగ రంగం విశేషాలు. ఇక 93లో పాండవ నాటకాలు, తిరుపతి వెంకట కవులు రచించినటువంటి పాండవ నాటకాల మీద నా పరిశోధన నేను దాన్ని చేసి డాక్టరేట్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా నేను నా బాల్యం, విద్యాభ్యాసం, ఉద్యోగ ప్రవేశం వరకు ఇక్కడి వరకు మనకి జరిగినటువంటి విషయం. మీ జననము, వైవాహిక జీవితం ఇత్యాది విషయాలు సంక్షిప్తంగా మనవి చేయండి. అయ్యా, నా జనన తేదీ 1/2/55 అండి. మరి వివాహం 1982లో నా ఎంఏ కాగానే అయింది. లోకనాథం గుంపస్వామి గారు హెడ్ మాస్టర్, ఆయన వారి అమ్మాయి విజయలక్ష్మిని ఇచ్చి నాకు వివాహం చేశారు.
ఆ తరువాత వైవాహిక జీవితం ప్రారంభమైంది. నాకు ఒక పాప చంద్రజ్యోత్స్న, తరువాత 2 అబ్బాయిలు శివప్రదీప్ అలాగే సిద్ధార్థ. అయితే పెద్ద పాప అసిస్టెంట్ ప్రొఫెసర్గా గాయత్రి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రస్తుతం పనిచేస్తుంది. మా అబ్బాయి పెద్దవాడు చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా HCL కంపెనీలో పనిచేస్తున్నాడు. రెండవ వాడు ఈసీ బ్రాంచ్లో ఇక్కడే ఇంజనీరింగ్ 4th ఇయర్ చేస్తున్నాడు. ఇది సంక్షిప్తంగా. వారు మరి ఇంజనీరింగ్ లైన్లో ముగ్గురు వెళ్ళడం జరిగింది. అది అక్కడతో ఆ విధంగా నా వైవాహికం సఫలవంతంగానే సాగుతోంది. స్వామి గారు, మీ మొట్టమొదటి నాటక ప్రదర్శనం ఏ సంవత్సరం జరిగింది? ఏ పాత్రతో మీరు నాటక రంగ ప్రస్థానం ప్రారంభించారు? తర్వాత మీకు నటనలో శిక్షణ ఇచ్చిన గురువు ఎవరైనా ఉంటే వారి పేరు ఈ సందర్భంలో తెలియజేస్తే సంతోషిస్తాను. దాదాపు బాల్యంలోనే నేను ముఖానికి రంగు వేసుకోవడం ఆ కళామ తల్లి దయ వల్ల జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే 67 ఆ ప్రాంతంలో నేను శ్రీవేషం వేసి అమ్మవారి ఉత్సవాల్లో నేను తిరగడం జరిగింది. అదే మొట్టమొదటిసారిగా వేసుకున్నటువంటి రంగు. తరువాత 1970, 69, 70 ఆ ప్రాంతంలో నేను ఆంజనేయ పాత్రను వేసి మళ్ళీ అది కూడా అమ్మవారి ఉత్సవాల్లోనే వేయడం జరిగి అప్పుడు పాడడం కూడా, పద్యాలు చదవడం కూడా జరిగింది. మరి మొట్టమొదటి రంగస్థలం అంటే 1970 ఆ ప్రాంతంలో నేను నారదుడుగా వేయడం జరిగింది. అది నారదుడు హరిశ్చంద్రలో, సత్య హరిశ్చంద్రలో నారద పాత్రతో నేను ప్రారంభించాను రంగస్థలం మీద అడుగుపెట్టినప్పుడు యాత్రలో. సరే, అక్కడి నుండి మరి అనేక రకాలుగా ఇక నటులుగా అన్ని పాత్రలు ప్రసిద్ధమైనటువంటి హరిశ్చంద్ర, మరి గయోపాఖ్యానం ఇవన్నిటిలో కూడా పాండవ ఉద్యోగ విజయాలు, రామాంజనేయ యుద్ధం ఇవన్నీ కూడా కొన్ని సంవత్సరాల పాటు అలా సాగింది. ఆ విధంగా జరిగింది. మీకు నట శిక్షణ ఎవరైనా గురువు ఉంటే వారి పేరు? నట శిక్షణ అంటూ మా మొట్టమొదటిసారిగా చెప్పాలంటే మా నాన్నగారు మంచి సంగీత సాహిత్య భరతనాట్య శాస్త్రంలో మంచి నిష్ణాతులు. అయితే వారిది తూర్పు భాగవతం అని అదొక ప్రక్రియ, చాలా గొప్ప ప్రక్రియ అది. వారు హార్మోనియం కూడా వాయించేవారు. మొట్టమొదటిసారిగా నాకు ఈ పద్యాలు ఇవన్నీ కూడా ఆయన దగ్గర నేను శిక్షణ పొందాను. నటన అనేది అలా రంగస్థలం మీద వెళుతూ మొట్టమొదటిసారిగా జనా వీరభద్రాచార్య గారనే అతను నాటకంలో వేషాలు వేస్తూ ప్రారంభించడం, ఆయన ద్వారా కొన్ని విశేషాలు తెలుసుకోవడం. అంటే అప్పట్లో ఎలా ఉండేదంటే ఏ పాత్ర అయితే ఆ పాత్రకే చెప్పేవారు, ఏమిటి ఇలా ఉండాలి ఎలా ఉండాలి అని చెప్పేవారు. కానీ దానికి ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ అంటూ ఏమీ అప్పుడు అంటే నా చిన్నతనం లేదు. కాకపోతే అందరూ నా చుట్టూ ఉన్నటువంటి నటులందరినీ నేను ఆదర్శంగా తీసుకొని నాలో నేను ఏమిటి అనేది నేను పెంపొందించుకోవడానికి తగినటువంటి ఆస్కారం నాకు ఏర్పడిందండి. మీరు ధరించినటువంటి ముఖ్యమైన పాత్రలు ఎక్కువగా మీరు ప్రదర్శించినటువంటి ఎక్కువ సార్లు ప్రదర్శించిన పాత్ర పేరు ఒకటి, ముఖ్యమైన 2-3 పేర్లు ఎక్కువగా మీకు బాగా ప్రాచుర్యం తెచ్చిన పాత్ర. తర్వాత ఇప్పటి వరకు సుమారుగా మీరు ఎన్ని ప్రదర్శనలు, సుమారుగా అంకె అది కూడా చెప్తే వీక్షకులకి బాగుంటుంది. అయితే 70లో నేను ప్రారంభమైనటువంటి నా అది అక్కడి నుండి ప్రారంభించినటువంటి నా నట జీవనం అలా చిన్నవాడిని కాబట్టి చిన్న పాత్రలతో అలా ప్రారంభిస్తూ హరిశ్చంద్రలో నక్షత్ర అన్ని హరిశ్చంద్రలో నేను వేయినటువంటి వేషం అంటూ లేదు, ఏదో చంద్రమతి తప్ప అన్ని వేషాలు వేశాను. అలాగే రామాంజనేయ యుద్ధంలో అలాగే గయోపాఖ్యానం ఇలా ఈ నాటకాలు వేస్తూ మధ్యలో నేను మళ్ళీ చదువుకు వచ్చిన తర్వాత హార్మోనియం నేర్చుకోవడం జరిగింది.